ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాక్‌కయితే ఎళ్ళిపోయాను. మార్నింగ్ బీచ్ రోడ్‌కి. చాలా చల్లగా ఉంది. వాక్ చేసి కొంతసేపు ఇసుకలో కూడా వాక్ చేశాను. అక్కడి నుంచి కాయగూరలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే టీ కూడా తాగేసాను. అయితే పార్సెల్ అయితే వచ్చింది. యాపిల్‌లో నుంచి డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను 1 వీక్ బ్యాక్. ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి. సో, అన్నీ రాగానే బ్రేక్‌ఫాస్ట్ మాత్రం తెచ్చుకున్న క్యారెట్, దాంతో పాటు వాల్‌నట్స్. అదయిన తర్వాత డ్రై చేసిన బ్లూబెర్రీ, డ్రై బ్లూబెర్రీ తినేసాను. అదయిన తర్వాత ఫ్లేవర్డ్ మకానా ఇవి. అవి తినేసాను చాలా బాగున్నాయి. అదయిన తర్వాత రాగి దోస. ఇదొచ్చేసరికి పల్లి చట్నీ, ఎండుమిరపకాయ ఫుల్‌గా పిండుకొని తినేసాను. అదిరిపోయింది. ఒక 4, 5 తిన్నాను. అయితే ఇన్‌స్టామార్ట్‌లో అయితే కొన్ని ఆర్డర్ పెట్టాలని చెప్పంటే ఆర్డర్ అయితే పెట్టేసాను. దాంతో రెడీ అయ్యి బయటకైతే ఎళ్ళిపోయాను. పని చూసుకొని అక్కడి నుంచి స్టార్బక్స్‌కైతే ఎళ్ళాను. ఒక 2 మంత్స్ అవుతుంది ఎళ్ళేది అనుకుంటా నేను. అయితే ఇప్పుడు కాఫీ తాగాను. చాలా బాగుంది. నచ్చింది నాకైతే. సో, యాజ్ యూజువల్ ఈరోజు వెజ్ కదా! లంచ్ చూసారా టైము 2:15 అయితే లంచ్‌కొచ్చేసరికి చిడిగే టమాటా కర్రీ, పాలకూర పప్పు. చాలా అంటే చాలా బాగుంది. అదయిన తర్వాత రసం. సో, రసం కలుపుకొని తిన్నాను. దాంతో పాటు సెపరేట్ కర్రీ నంచుకొని తిన్నాను. పప్పు కావచ్చు, చిడి కర్రీ కావచ్చు అదిరిపోయింది. సెపరేట్‌గా తింటేనే కాయగూర టేస్ట్ తెలుస్తుంది. అదయిన తర్వాత ఆకలేస్తే కొంచెంసేపు పోయాక ఇంట్లో ఉన్న బిస్కెట్‌లు తినేసాను. బయటకైతే ఎళ్ళాను సీఎంఆర్‌కి చిన్న షాపింగ్ ఉంటే అది చూసుకొని అక్కడి నుంచి ముగ్గు దగ్గరెళ్ళి దాని తర్వాత మ్యాక్స్‌కైతే ఎళ్ళాను. అయితే మ్యాక్స్‌లో అయితే కొన్నాను. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. అదయిన తర్వాత శ్రీపట్నంకైతే టిఫిన్‌కైతే ఎళ్ళాం డిన్నర్‌కి. అయితే ఫస్ట్ టైమ్ అయితే ఎళ్ళాను అక్కడికి. చాలా అంటే చాలా బాగుంది యాంబియన్స్ ఇవన్నీ. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఫస్ట్ వచ్చేసరికి టీ తాగేసాను. చాలా బాగుంది టీ. అదయిన తర్వాత మసాలా దోస. ఘీ మసాలా దోస ఇది. చట్నీస్ అయితే ఏంటి పలుచగా ఉంది దోస. బట్ క్వాలిటీ ఉంది. అదయిన తర్వాత పునుకులు. దాని తర్వాత మసాలా ఉప్మా. సాంబార్‌లో ఫుల్ ముంచి తిన్నాను. అదిరిపోయింది. అదయిన తర్వాత పూరి. సో, డిఫరెంట్ కర్రీ ఇక్కడ ఏంటంటే మసాలా కర్రీ మాట ఇది. బేసన్ కర్రీ కాదు. ఇంటికి రాగానే లిప్ బామ్ అప్లై చేసి ఫేస్ క్రీమ్ రాసి ఇలా డైన్ చేశాను.